ఇంతకీ ఆ స్త్రీ నువ్వేనా కాదా? ఫస్ట్ అది కన్ఫర్మ్ చేయి. నేను అసలు స్త్రీనే, అదే ఆ స్త్రీ నేను కాదు. ఆ స్త్రీ నేను కాదు. నేను వస్తున్నప్పుడు అక్కడ ఎవరో అడిగారు, అక్క దెయ్యం నువ్వేనా అని. ఆ దెయ్యం కూడా నేను కాదు. అంతకంటే మించి నేనైతే సంగీత్ గారిని దెయ్యంలా పీకు తింటా అనమాట. అది సినిమాలో తెలుస్తుంది ఎట్లా అని చెప్పేసి. ఫస్ట్ నాకు ఇవ్వకూడదండి, నాకు స్టేజ్ అంటేనే భయం బేసిక్గా. అబ్బా కదా, నాకు స్టేజ్ అంటే చాలా భయం కదా. స్టేజే నిన్ను చూసి భయపడాలి రోహిణి. ఓకే, నా భయం పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకాసలో నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మానస గారు అండ్ నిహారిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్, యాజ్ ఎ లేడీ ఆర్టిస్ట్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా బాగుంటుంది సినిమా. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరూ April 3 తప్పకుండా చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అమ్మ బాబోయ్. రోహిణి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ. గెటప్ సీను గారు ప్లీజ్ రండి, మాకు మంచి బిల్డప్ కావాలి. బిల్డప్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ ఇంకా మాట్లాడలేదన్న బాయ్ చెప్పేస్తున్నారు అప్పుడే. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, పెద్దవాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. అండ్ నేను ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో చేశాను. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత చేయలేదు కదమ్మా. లేదమ్మా, మామూలు చెప్తున్నా. అంటే డేట్స్ లేక తర్వాత కొనుక్కున్నాను డేట్స్ తినండి. సో తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా అవకాశం ఇవ్వడం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అలాట్. ఇలాగే నెక్స్ట్ సినిమా కూడా ఇవ్వాలి, మన బ్యానర్లో ఏం చేస్తున్నారు అన్ని సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో రైటర్గా పరిచయం మానస శర్మ గారు, మా డైరెక్టర్. ఆవిడ మళ్ళీ నాకు మంచి క్యారెక్టర్ రాశారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్న దాని మీద రాసుకుంటూ నా క్యారెక్టర్ని బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ అలాట్. అండ్ మా అనుదీప్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి సెన్సిబుల్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. అసలు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత చూస్తారు మీరు, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. అను గారు థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్లో మా సీన్స్ ఉన్నందుకు, డైలాగ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రోహిణి చాలా టాలెంటెడ్ యాక్టర్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ అన్వర్ గారు, రామాంజనేయులు గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి రైటర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ మన జేడి మామూలు చేయలేదని కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేశారు. అండ్ దివ్య మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రమేష్ గారు, ఎటువంటి పరిస్థితులున్నా హ్యాపీగా షూటింగ్ సవ్యంగా సాగేలా చూసుకుంటారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సంగీత్ గారి గురించి చెప్పాలి. నేను అంటే డే 1 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే యాక్షన్ చెప్పారు, ఒక కాంబినేషన్ సీను. ఈయన చూసి ఏంటి ఇంత టాలెంట్, ఏంటి టైమింగ్, ఏంటి ఎక్స్ప్రెషన్ అని నిజంగా షాక్ అయ్యానండి. నేను చాలామందికి చెప్పుకున్నా, తర్వాత మ్యాడ్లో చూశారు మీరందరూ. మోర్ 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 సక్సెస్ టు యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో స్త్రీ అలాగా ఈయన పిలవసలేదు, ప్రతి ఆడియన్ మళ్ళీ మళ్ళీరా అనేలా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. సో మీ అందరు లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చి బాలు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ ఈ సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గెటప్ సీను గారు. ప్లీజ్ థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మా దివ్య విజయ్ గారు మాట్లాడతారు. అలా చూడకండి ప్లీజ్. సో జీ స్టూడియోస్ ఎస్పెషల్లీ తెలుగు హెడ్ దివ్య గారు టు ప్లీజ్ స్పీక్.
గుడ్ ఈవినింగ్ అందరికీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో మేము పార్ట్నర్ అయ్యి రాకాసా చేయటం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిహారిక హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ విత్ కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా మా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆనెస్ట్లీ అ బ్రెయిన్లెస్ డిసిజన్. 100% చేయాలి అని చెప్పి కలిసి చేశాము. చాలా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ది ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. మీరు టీజర్లో కూడా చూసుంటారు, క్వాలిటీ, హ్యూమర్ అంతా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు April 3rd, just like all of you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ అనుదీప్ దేవ్ గారు, సో రాకాసా మ్యూజిక్ ఎలా ఉండబోతోంది? టీజర్ అయితే మేము ఎంజాయ్ చేశాము, సో ప్లీజ్. అందరికీ హాయ్ అండి. ఎలా ఉంది టీజర్? బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎంత బాగుందో ఫిల్మ్ కూడా అంతే బాగుంటుంది. మంచి రైటింగ్కి మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ మంచి యాక్టర్స్ దొరికితే ఎలా ఉంటుందో, మంచి టెక్నీషియన్స్ ఎలా ఉంటుందో, దట్ ఈస్ రాకాసా. అండ్ అలాగే మంచి ప్రొడ్యూసర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ట్రస్ట్ మీ అగైన్. కమిటీ కుర్రోళ్ళ తర్వాత మళ్ళీ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 మంచి పాటలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఒక మంచి పాట వస్తుంది మీ అందరికీ. సో ఈ మంత్ అంతా ఫుల్ హడావడి చేస్తున్నాం. 3 ఒకటి సినిమా తర్వాత రిలీజ్ చేస్తున్నాం, సారీ, ఒకటి ఫిల్మ్ తర్వాత రిలీజ్ చేస్తున్నాం. సో హోప్ మీ అందరికీ కంటెంట్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3rd of April. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ డైరెక్టర్ మానస శర్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. టీజర్ సౌండ్ చేసింది కదా. యా, థ్యాంక్ యూ సో మచ్. వీవ్ గాట్ అ గ్రేట్ టీమ్. నా కాస్ట్ క్రూ చాలా అంటే చాలా టాలెంటెడ్. అండ్ వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద మూవీ. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ నిహారిక కొణిదెల గారు అండ్ హ్యావ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఎక్కడో అగైన్ సారీ రిపీట్ చేస్తా, యూ ఆల్ నో వాట్ ఐమ్ గోనా సే. ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి చదువుకున్నాను. అండ్ ఐఎమ్ హియర్ యాజ్ ఎ డైరెక్టర్ నౌ, దట్ టు ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్. అండ్ ఐ ఓవ్ ఇట్ ఆల్ టు రుణపడి ఉంటాను నిహారిక గారికి. అండ్ ఇంకొక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ మూవీకి ఆర్ నా కెరియర్కి అంటే ఇది సంగీత్ శోభన్. మీ అందరికీ యు నో హిమ్ యాజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. కానీ బిహైండ్ ద సీన్స్ హీఈస్ ఎ డైరెక్టర్స్ డ్రీమ్. హీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. హీఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ సంగీత్, నీకోసం నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మానస గారు, ఇందాక టీజర్లో కూడా చూసాము, ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాన్సెప్ట్ ఏంటండి? వీరబాబు కూడా ఒక సైడ్ ఏమో డార్క్ బ్లాక్, ఇంకో సైడ్ లైట్ అంటున్నారు. ఏంటి దాని గురించి ఏమన్నా కొంచెం? అదే, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ లైట్ అండ్ డార్క్, లైట్ అండ్ ఫ్యాంటసీ. అదే అడిగాను, ఏది అడగకూడదా? ఓకే, సినిమాలో చూద్దాం అదంతా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నౌ గివ్ ఇట్ అప్ ఫర్ డీడీ. ఎస్, వీర